వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పౌర్ణమి గడియలు రావడంతో మనోహరి అరుంధతి ఎవరిలోకి ప్రవేశించింది అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ముందు అంజుని టెస్ట్ చేస్తుంది, తర్వాత అమ్ముని టెస్ట్ చేస్తుంది, తర్వాత బాగీని టెస్ట్ చేస్తుంది మనోహరి. కానీ ఎవరిలోకి ఆరు ప్రవేశించకపోవడంతో ఎవరిలోకి ఆరు ప్రవేశిస్తుందబ్బా అని ఆలోచనలో పడుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా చిత్రగుప్తకి యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. ఏంటి చిత్రగుప్త, నేను చెప్పిన పనిని నువ్వు ఎందుకు ఆలస్యం చేయుచున్నావు? పౌర్ణమి గడియలు రానే వచ్చాయి, ఇంకా ఆ బాలికని ఎందుకు మన దగ్గరికి తీసుకురాలేదు అని అడుగుతారు యమధర్మరాజు. నేను అదే పనిలో ఉన్నాను ప్రభువా, ఖచ్చితంగా నేను ఆ బాలికని తీసుకువచ్చేస్తాను అని ఇంకా చిత్రగుప్త యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటారు. అదంతా కరెక్ట్గా అరుంధతి వినేస్తుంది. చిత్రగుప్త అరుంధతి తను మాట్లాడిన మాటలు వినిందని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అరుంధతి చాలా బాధగా చిత్రగుప్త దగ్గరికి వస్తుంది. గుప్తా గారు, నేను మిమ్మల్ని ఎంతో నమ్మాను. మీరు నాకు ఒక సోదరుడిలాగా, ఒక అన్నయ్యలా అనుకున్నాను. అలాంటిది మీరు నాకు తెలియకుండా నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళాలని మీరు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది అరుంధతి. పాపం అరుంధతి మాటలకి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడనమాట చిత్రగుప్త. అది కాదు బాలిక, అసలు నువ్వు ఈ భూలోకానికి మళ్ళీ రావడమే విధికి విరుద్ధం. అలాంటిది ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండడం సరైనది కాదు అని ప్రభువు నాకు చెప్పినారు. అందుకే నేను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను కానీ అని అంటారనమాట చిత్రగుప్త. వద్దు గుప్తా గారు, మీరేమీ మాట్లాడద్దు గుప్తా గారు అని చెప్పి అలా ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది అరుంధతి. ఆగు బాలిక అని తన ఉంగరం తీసి కరెక్ట్గా అరుంధతిని తీసుకువెళ్ళిపోదామనే టైంకి అప్పటికి అరుంధతి ఇంటి లోపలికి ప్రవేశించేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఈ బాలిక ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో, ఈ బాలికకి నిజము తెలిసిపోయినది. ఇప్పుడు ఈ బాలికని ఆపడం బహు కష్టమైనది, ఏదో ఒకటి చేయవలెను అని చెప్పి ఇంకా అలా అరుంధతి కోసం కిటికీలోండి చూస్తూ ఉంటారనమాట పాపం చిత్రగుప్త. అరుంధతి ఇంటి లోపలికి వెళ్తుంది. వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంకా తన జ్ఞాపకాలు వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి. ఇంకా బాగి అప్పుడే పిల్లలు టిఫిన్ రెడీ అయిపోయింది, త్వరగా రండి అని పిలుస్తుంది. ఇంకా పిల్లలందరూ వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇదంతా చూస్తూ అరుంధతి తన్ని తాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బాగి నా స్థానాన్ని భర్తీ చేసింది. ఖచ్చితంగా నా తర్వాత నాలా పిల్లల్ని చూసుకునేది కేవలం బాగి మాత్రమే. మనోహరి మాత్రం అనుమానంగా చుట్టూ చూస్తూ ఉంటుంది. అరుంధతి మనోహరి వైపు చూస్తూ, మనోహరి నా గురించే చూస్తుంది. తను పిల్లలకు కానీ మిస్సమ్మకు కానీ ఏదైనా ప్రమాదం జరిపిస్తే నేను తట్టుకోలేను. నన్ను ఎలాగో గుప్తా గారు తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి నాకు ఈ ఒక్కరోజే గడువుంది. నేను ఎలా అయినా అన్ని ప్రశ్నలని తెలుసుకొనే వెళ్తాను అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. మనోహరి మాత్రం ఖచ్చితంగా ఆ అరుంధతి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. పిల్లల్ని లేకపోతే ఈ బాగీని భయపెట్టినట్టో వీళ్ళని ఏదైనా చేసినట్టో మాట్లాడాలి, అప్పుడే అర్థమవుతుంది అని వెంటనే ఇంకా మనోహరి, పిల్లలు ఇవాళ మీరు నా కారులో స్కూల్కి వెళ్తారు అని అంటుంది. ఎందుకంటే మాకు రాతోడున్నాడు కదా అని అంటుంది అంజు. రాతోడికి ఒంట్లో బాగోలేదంట, బాగా పాపం తన్నులు తిన్నాడు కదా, అందుకే హాస్పిటల్కి వెళ్ళాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆరు. ఇంకా అరుంధతి, ఏంటి మను పిల్లల్ని కారులో తీసుకువెళ్తానంటుంది అంటే పిల్లల్ని ఏదైనా ప్రమాదంలోకి నెట్టాలని ఇలా చేస్తోందా అని షాక్ అయిపోతుంది అరుంధతి.
బాగి కూడా అనుమానంగా ఉంటుంది. అయితే నేను కూడా వస్తాను అని అంటుంది బాగి. ఆ నువ్వెక్కడికి? మనోహరి ఆంటీ డ్రాప్ చేస్తారు కదా, నీకు ఇంట్లో చాలా పనులుంటాయి, నువ్వు ఇంట్లోనే ఉండు మిస్ అమ్మ, మేం వెళ్తాం అని ఇంకా అంజు బాగిని ఆపేస్తుంది. అది కాదు అని చెప్పి పాపం బాగి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరితో పిల్లల్ని పంపించడానికి. అమర్ అప్పుడే ఇంకా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఇంకా అమర్ బాగి ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రేయ్ ఇవాళ మీరు గుడికి వెళ్ళాలి, గుర్తుంది కదా అని అంటారు అమర్ వాళ్ళ నాన్నగారు. గుర్తుంది నాన్న, అందుకే గుడికి వెళ్ళడానికే రెడీ అయ్యాను. మిస్ అమ్మ గుడికి వెళ్దామా అని అంటాడు. వెళ్దామండి, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి మనం గుడికి వెళ్దాం అని అంటుంది బాగి. వద్దు అమర్, నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను, మీరిద్దరు గుడికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సింది వేరే రూటు, నేను వెళ్ళాల్సింది వేరే రూటు, కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఎందుకు, మీరు వెళ్ళండి, పిల్లల్ని జాగ్రత్తగా నేను తీసుకువెళ్తాను కదా అని చెప్పి ఇంకా ఈవిల్గా చూస్తూ ఉంటుంది మనోహరి. లేదు, మనో ఏదో ప్లాన్ చేస్తుంది, నేను ఏం చేయాలి, మనోని ఎప్పుడు ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి భయపడిపోతూ. ఇంకా అరుంధతి మనోహరి కార్ని ఫాలో అవ్వాలని వెళ్తూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా చిత్రగుప్త, బాలిక నీకు నిజం ఎలాగో తెలిసిపోయింది, ఆ మనోహరి నిన్ను కావాలనే ఇలా ఉచ్చులో బిగించాలని అనుకుంటుంది, అందరి మనసులు చదివే నాకు తెలుసు బాలిక, నువ్వు తన వెంట వెళ్ళి ప్రయోజనము లేదు అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మీరు నన్ను ఎలాగో పైకి తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ నా ఆఖరి కోరికగా ఈ ఒక్క సహాయం నాకు చేయండి, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, అంజు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, నా కోరిక ఇదే, ఈ ఒక్క కోరిక, ఎందుకంటే మీరు నన్ను ఎప్పటి నుండో చూస్తున్నారు, నేనంటే ఏంటో మీకు బాగా తెలుసు కదా గుప్తా గారు, నేను ఎప్పుడూ నా గురించి ఆలోచించలేదు, నా పిల్లల కోసం నా భర్త కోసమే నేను ఆలోచించాను, అలాంటి నాకు ఈ ఒక్క కోరికని మీరు ఎందుకు తీర్చనివ్వకుండా చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అరుంధతి. ఇంకా పాపం అలా అరుంధతి వైపు జాలిగా చూస్తూ ఉంటారనమాట చిత్రగుప్త. సరే బాలిక, నీకు నేను అవకాశాన్ని ఇస్తున్నాను, కానీ బాలిక నువ్వు ఏది తెలుసుకోవాలన్నా ఈ పౌర్ణమి గడియల లోపే తెలుసుకోవాలి, తర్వాత నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు బాలిక, ఒకవేళ నిన్ను నేను విడిచిపెడితే యమధర్మరాజు గారు నాకు శిక్ష వేయుదురు, కాబట్టి నువ్వు నా గురించి కూడా ఆలోచించాలి బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నా వెంటే ఉంటూ మీరు నా ప్రతి దుఃఖంలోనూ పాలు పంచుకున్నారు, అలాంటి మిమ్మల్ని మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను, కానీ కొద్దిసేపు నాకు టైం ఇవ్వండి అని చెప్పి పాపం అలా ఇంకా అరుంధతి అయితే మనోహరి కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఇంకా కార్ని స్పీడ్గా తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట మనోహరి. కావాలని కార్లో సీక్రెట్గా, హలో, కారుకి బ్రేకులు పనిచేయకుండా చేసావు కదా, ఇప్పుడు కారు ఎటు వెళ్తుందో ఎవరికీ తెలీదు, నేను ఇప్పుడు దూకేస్తాను, ఈ పిల్లలందరూ ఒకేసారి ఆ అరుంధతి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పి ఇంకా కావాలనే ఫోన్లో అరుంధతి ఆత్మకి వినిపించేలా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోయి ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ మనోహరిలోకి కరెక్ట్గా ప్రవేశించాలి అనే టైంకి మనోహరి స్పీడ్గా ఇంకా కార్ని తీసుకువెళ్ళి ఒక కార్కి డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా పిల్లలందరూ పాపం చాలా భయపడిపోతూ ఉంటారు. ఏమైందంటీ, ఏంటిదంతా అని అడుగుతుంది. ఏం లేదు, కార్కి ఏదో ట్రబుల్ వచ్చింది అని అంటూ ఉంటుందన్నమాట అరుంధతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా రణ్వీర్ కార్లో అటువైపుగా వస్తాడు. రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి, రాక్షసి పిల్లల్ని తీసుకొని వచ్చింది చూడు, నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నాను, కానీ ఇదంతా నువ్వు నా కూతురు ఎక్కడున్నావో చెప్పేంతవరకే. ఇప్పటికైనా అడుగుతున్నాను, చెప్పు, నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు రణ్వీర్. ఇదంతా వింటూ అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మనోహరికి ఆల్రెడీ ఒక కూతురుందా అని షాక్ అయిపోతుంది అరుంధతి.
చూడు, నీ కూతురు నా దగ్గరే సేఫ్గా ఉంది, కానీ అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, ముందు జరుగు అని అంటారు. నువ్వు రాక్షసివి, ఎంతటికైనా తెగిస్తావు. నువ్వు నీ స్వార్థం కోసం అరుంధతి మేడంనే చంపిన దానివి. అలాంటిది ఈ పిల్లల్ని ఏం చేయవని గ్యారంటీ ఏంటి? అందుకే ఈ పిల్లల్ని నేను స్కూల్కి తీసుకువెళ్తాను, జరుగో అని. పిల్లలు రండి, ఇవాళ మీ స్కూల్ దగ్గర నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని పాపం ఇంకా వాళ్ళ కారులో స్కూల్కి వెళ్తారనమాట. రణ్వీర్ కారులో. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా మనోహరి. ఏంటిది, ఈ రణ్వీర్ పిల్లలకి ఇంతలా దగ్గర అవుతున్నాడు, అయినా ఇదంతా నాకెందుకు, చా మంచి అవకాశాన్ని మిస్ చేసేసాడు వీడొచ్చి అని ఇంకా చాలా హర్ట్ అవుతూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా రణ్వీర్తో పాటే వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి కూడా. ఏంటి ఈయన పిల్లలపై ఇంతలా ప్రేమ చూపిస్తున్నారు, అసలు ఈయన మంచివారా, ఈయన కూతురు ఎవరు? మనోహరి ఈయన భార్యాభర్తలని తెలుసు, అంటే మనోహరికి ఒక కూతురుందా? మరి ఆ కూతురు గురించి ఎప్పుడు తను ఎక్కడికి వెళ్ళలేదు, కనీసం మాట్లాడలేదు, అంటే తన కూతురు ఎవరో మనోకి కూడా తెలీదా? తెలిసినట్లు ఈ రణ్వీర్ ముందు గేమ్స్ ప్లే చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా అలా స్కూల్కి అందరినీ డ్రాప్ చేస్తాడు రణ్వీర్. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని అలా ఇంకా పాపం అంజు అయితే థ్యాంక్స్ చెప్తుంది రణ్వీర్కి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు బేటే, నిన్ను చూస్తే నాకు ఎందుకో చాలా ఆప్యాయతగా అనిపిస్తుంది అని చెప్పి ఇంక అలా పాపం తలపై చేయి వేసి ఇంక అందరినీ స్కూల్కి వెళ్ళమని చెప్తాడు రణ్వీర్. కరెక్ట్గా అదే టైంకి ఇంకా పాపం అంజు అయితే అలా ఇంకా కింద పడిపోబోతుంది. బేటే అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి అంజు పడిపోబోతుంటే కాపాడతాడనమాట రణ్వీర్. బేటే నీకేం దెబ్బలు తగలలేదు కదా అని అడుగుతాడు. లేదంకుల్ అని అంటుంది అంజు. ఇంకా అంజు చెయ్యి వైపు చూస్తాడనమాట రణ్వీర్. చూసేసరికి అక్కడ ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. బేటే ఇది అని అంటారు. అయ్యో అంకుల్, ఇది కూడా మీకు తెలీదా? ఇది పుట్టుమచ్చ అంకుల్, నాకు చిన్నప్పటి నుండి ఉంది అని చెప్తుందనమాట. ఇంకా అలా అంజు ఇంక తన కింద పడే ప్రాసెస్లో తన మెడలో ఉన్న దుర్గా లాకెట్ కూడా బయటికి కనబడుతుంది. ఒక్కసారిగా రణ్వీర్ అయితే షాక్ అయిపోతాడు. ఈ చైన్ అని అంటారు. ఈ చైన్ నాకు వినాయక చవితి ఫెస్టివల్లో మా డాడ్ నాకు స్పెషల్గా గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఇదంతా గమనిస్తున్న అరుంధతి షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఇంతలా షాక్ అవుతున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రణ్వీర్ వచ్చి తన కార్ దగ్గర దుర్గా అని గట్టిగా అరుస్తాడు. పక్కనే ఉన్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే కార్లో స్పీడ్గా అమర్ దగ్గరికి బయలుదేరుతాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా బాగి అండ్ అమర్ ఇద్దరు పౌర్ణమి రోజు కాబట్టి గుడికి వెళ్ళి అక్కడ స్పెషల్ పూజ అదంతా చేయించుకొని ఇంటికి తిరిగి వస్తారు. ఏవండి, దర్శనం బాగా జరిగింది అని అంటుంది బాగి. మిస్ అమ్మ, నువ్వు నిన్నటి విషయాలకి చాలా భయపడ్డావు కదా, వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ అని అంటారు. వద్దండి, మీరు అందరి గురించి ఆలోచించే మనిషి, మీ ప్రాణాల కంటే దేశం ముఖ్యం అనుకునేవారు. అలాంటి మీ భార్యగా ఉండే నేను ఇంకెంత ఆలోచించాలి? మీరు నాకు ఇన్నిసార్లు సారీ చెప్తే నా మనసు తట్టుకోవటం లేదు, ఇంకెప్పుడు మీరు నాకు సారీ చెప్పొద్దు అని అలా ఇంకా బాగి అండ్ అమర్ ఇద్దరు గుడి నుండి ఇంటికి వస్తారు. రణ్వీర్ అప్పుడే కారులో స్పీడ్గా అమర్ సార్ అని ఇంకా ఇంటికి వస్తాడు. అమర్ రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రణ్వీర్ ఏమైంది అని అడుగుతారు. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, నిజం చెప్పండి, మీ దగ్గరున్న పాప అంజు నిజంగా మీ కూతురా అని అడుగుతాడు రణ్వీర్. ఒక్కసారిగా క్వశ్చన్ విని అమర్ షాక్ అయిపోతాడు. బాగి అదేంటండి అలా అడుగుతున్నారేంటి అని అంటుంది. మిస్ అమ్మా, నువ్వు కాసేపు లోపలికి వెళ్ళు. అమ్మా, నాన్న మీరు కూడా వెళ్ళండి. రణ్వీర్ నువ్వురా అని రణ్వీర్ని బయటికి తీసుకువెళ్తాడనమాట. అలా ఇంకా అమర్ ఇంకా అరుంధతి అదంతా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇంత సీక్రెట్గా అంటే అని షాక్ అయిపోతుందనమాట. ఇంకా వెంటనే అమర్ అయితే
ఎందుకు అలా అడుగుతున్నావు రణ్వీర్ అని అడుగుతారు. సార్, ఇవాళ ఇవాళ పాపని స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేశాను సార్. నాకు చూడండి, నాకు ఏ మచ్చ అయితే చేతికుందో పాపకు కూడా అక్కడే పుట్టుమచ్చ ఉంది. అది మాత్రమే కాదు సార్, నేను నా దుర్గకి ఇచ్చిన గోల్డ్ చైన్, ఆ కాళీమాత గోల్డ్ చైన్ తన మెడలో చూశాను. మీరు తనకి గిఫ్ట్గా ఇచ్చారని చెప్పింది. సాబ్, నిజం చెప్పండి సాబ్, తను నిజంగా మీ కన్న కూతురా, లేకపోతే నా దుర్గానా అని అడుగుతాడు రణ్వీర్, నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి నేను నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. చూడు రణ్వీర్, తను నా కూతురు కాదు. నేను ఆరు తన్ని పెంచుకున్నాం. తను అంజు అని పేరు పెట్టాం. తన గురించి వెతకాలనుకుంటున్నాం, కానీ అది నువ్వేనని నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పి అంజు మాకు దొరికిన బిడ్డ అని చెప్తాడనమాట. ఆ అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా రణ్వీర్ అలా షాక్ అయ్యి రణ్వీర్ అయితే చూస్తూ ఉంటాడు. ఇదంతా విన్న అరుంధతి కూడా రణ్వీరే వాళ్ళ నాన్న అని చెప్పి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిత్రగుప్త మాత్రం, బాలిక, నువ్వు అడిగిన కోరిక తీరినది. ఆ పిల్ల పిచ్చుక తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని నువ్వు ఎంతో తాపత్రయపడ్డావు. కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు అలా అంటున్నారేంటి అని అంటుంది. అవును బాలిక, నేను చెప్పేది నిజము. నీకు తెలియదు, పైకి కొంతమంది మంచిగా కనబడతారు, కానీ ఈ పిల్ల పిచ్చుక తల్లిదండ్రులిద్దరికీ ఆ పిల్ల పిచ్చుకపై ప్రేమ లేదు, స్వార్థము మాత్రమే ఉన్నది. ఇప్పుడు నా బిడ్డ అంటున్నాడు ఇతను, కానీ ఇతను నువ్వు ఇన్నాళ్ళుగా ప్రాణంగా పెంచుకున్న పిల్ల పిచ్చుకని ఎందుకు ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో తెలుసా? ఎందుకంటే అతనికి ఆస్తి రావాల్సి ఉంది కాబట్టి. అతని ఆస్తి అతని చేతికి ఆ పిల్ల పిచ్చుక ఉంటేనే వస్తుంది కాబట్టి. తర్వాత ఆ పిల్ల పిచ్చుకని అస్సలు పట్టించుకోడు. ఈ విషయాన్ని నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బాలిక? నేను ఇన్నాళ్ళుగా నిన్ను చూస్తున్నాను కాబట్టి. ఆ పిల్ల పిచ్చుకను నువ్వు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నావో తను వెళ్ళి ఒంటరితనాన్ని, బాధని అనుభవిస్తుంది. కన్న తండ్రి పట్టించుకోక పెంచిన తండ్రులు గుర్తుకు వస్తూ అనుక్షణం నరకం అనుభవిస్తుంది. అందుకే ఆ పిల్ల పిచ్చుకకు అలాంటి పరిస్థితి రాకూడదనే నేను నీకు ముందుగానే ఈ విషయాన్ని చెప్తున్నాను. నువ్వు వాళ్ళని ఆపవలను బాలిక అని అంటాడనమాట చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. వెంటనే నేను ఆపుతాను అని చెప్పి అలా పాపం వెళ్తుందనమాట అక్కడికి అరుంధతి. వెంటనే అరుంధతి ఎవరిలోకి ప్రవేశించాలా అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఎలాంటి దారి కనబడదు. ఎందుకంటే మనోహరిలోకి తను వెళ్ళినా ప్రయోజనం లేదు. ఇటు బాగిలోకి వెళ్దామంటే తను గుడి నుండి వచ్చారు కాబట్టి ఒక తాయెత్తు కట్టి ఉంది. దేవుడా, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఇప్పుడు నా బిడ్డని నేను ఎలా కాపాడుకోవాలి? ఈ స్వార్థపరుల నుండి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. అప్పుడే కరెక్ట్గా యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. చూడు బాలిక, నువ్వు ఎంతో మంచిదానివి. అలాంటిది నీకు ఆఖరిగా ఒక అవకాశము ఇచ్చేదా? ఇంకాసేపు పౌర్ణమి గడియలు ముగిసే వరకు నువ్వు అందరికీ, నీ భర్తకి కనిపిస్తావు అని వరమిస్తారనమాట యమధర్మరాజు. వెంటనే కనబడుతుందనమాట పాపం అమర్కి అరుంధతి. అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఏవండి అని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఆరు, నేను చూస్తుంది నిజమేనా అని అనుకుంటారు. ఏవండి, నేను చెప్పేది వినండి, అందరూ వినండి. ఈ రణ్వీర్ స్వార్థపరుడు. ఈ రణ్వీర్కి మన అంజుని అప్పచెప్తే తను కేవలం ఆస్తి కోసం మాత్రమే పాపని వాడుకుంటాడు. ఈ విషయం నాకు తెలుసు. దయచేసి అంజుని వీడితో పంపించొద్దు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. అమర్ ఒక్కసారిగా రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి రణ్వీర్, నా భార్య చెప్తుంది నిజమా అని అడుగుతాడు రణ్వీర్ని కాలర్ పట్టుకొని అమర్. అవును బాయ్, నిజమే.
నేను ఎందుకంటే తను నా కూతురనే కాదు, నాకు ఆస్తి కూడా వస్తుందనే స్వార్థంతోనే నేను వెతుకుతున్నాను. నాకు నా కూతురు ఎంత ముఖ్యమో నా ఆస్తి కూడా అంతే ముఖ్యం. కానీ నేను తన్ని బాగా చూసుకుంటాను అని అంటాడు రణ్వీర్. రణ్వీర్ చెంపపై కొడతాడనమాట అమర్. ఛీ, నువ్వొక కన్న తండ్రివేనా? పాప కంటే ఆస్తి ముఖ్యమని చెప్తున్నావు, మళ్ళీ మేము నమ్మాలని పాపని బాగా చూసుకుంటానని చెప్తున్నావు. నీలాంటి వాడికి పాపని నేను అస్సలు అప్పచెప్పను. ఇక్కడి నుండి వెళ్తావా వెళ్ళవా అని అంటారు. ఇంకా వెంటనే గంతిస్తాడనమాట రణ్వీర్. సార్, పాపను నాతో పంపించకపోతే చంపేస్తాను అని ఇంకా బెదిరిస్తాడు రణ్వీర్. ఒక్కసారిగా అరుంధతి ఆ గన్ని పడేసి ఇంకా రణ్వీర్ చెంపపై ఒక్కటి కొడుతుంది. ఇంకా రణ్వీర్ ఒక్కసారిగా అరుంధతి వైపు చూస్తాడు. మేము కనలేదు, కేవలం పెంచాం, అయినా మాకు స్వార్థం లేదు. కానీ నువ్వు ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? అంజు అంటే నీకు ఎందుకు అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? ఇప్పటికైనా మనిషిగా మారు అని చెప్పి ఒక్కటి కొడుతుందనమాట అరుంధతి. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతారు. ఇంకా అమర్ అయితే తన్ని వెళ్ళు, మర్యాదగా వెళ్ళు అని చెప్పి ఇంకా రణ్వీర్ని బయటికి గెంటేసి అంజుని మాత్రం ఎవరికి ఇవ్వకుండా చేస్తారు. ఇంకా అమర్ అలా ఇంకా అరుంధతి దగ్గరికి వస్తారు. ఆరు అని అరుంధతిని ముట్టుకోవాలని వస్తూ ఉంటారు. ఏవండి, నేను మీ దగ్గర ఉన్నది కొన్నేళ్ళే, కానీ మీరు జీవితాన్ని పంచుకోవాల్సింది బాగీతో. కాబట్టి నన్ను మర్చిపోండి. మీరు ఎలా అయితే నాపై ఉన్న ప్రేమని బాగీకి పంచుతున్నారో అలాగే బాగీని భార్యగా ఒప్పుకొని నన్ను సంతోషంగా చూసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతున్నాను, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను ఎంతలా ప్రేమించారో మిస్సమ్మని కూడా అంతలానే ప్రేమించి మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా నేను మళ్ళీ మీకే పుడతాను. మీ ప్రేమనంతా మీకు తిరిగిచ్చేయాలి కదా అని నవ్వుతూ పాపం అలా టైం అయిపోయేసరికి పైకి వెళ్ళిపోతుంది అరుంధతి. అలా వెళ్ళిపోతున్న అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతాడు బాధగా అమర్ అండ్ బాగీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.